హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే గృహప్రవేశంకి పోతున్నా. గృహప్రవేశంకి పోయేటప్పుడు గిఫ్ట్ తీసుకోదామని అయితే మేమైతే గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ గిఫ్ట్ చూడండి, వెరైటీ వెరైటీగా ఉన్నాయి. మొత్తం కుందన్స్ అతికి పెట్టి కొత్తగా వచ్చినట్టున్నాయి. కుందన్స్ అతికి పెట్టి ఉన్నాయన్నమాట ఫోటో ఫ్రేమ్స్ పైన. మేమైతే స్టార్టింగ్ చూపించిన కదా వినాయకుడు ఫ్రేమ్, వినాయకుడు తీసుకున్నాను. మొత్తం వైట్ కలర్ది కుందన్స్ వచ్చినాయి అనమాట. కొత్త ఇల్లు కదా, కొత్త ఇల్లు వినాయకుడు గిఫ్ట్ ఇస్తే బాగుంటదని అయితే నేనైతే వినాయకుడు గిఫ్ట్ ఆ ఫ్రేమ్ తీసుకొని అయితే ప్యాక్ చేపిస్తున్నాను. ఇక్కడైతే ప్యాక్ చేస్తున్నారు. అయితే గృహప్రవేశం ఎవరిది అంటే మా శైలజ వాళ్ళది. నేను ఇంతకుముందు వ్లాగ్ లో చెప్పాను కదా, మొన్న శారీ వ్లాగ్ లో కూడా నేను చెప్పాను వాళ్ళదన్నమాట. వాళ్ళది 1 ఇయర్ నుంచి కల గృహప్రవేశం, ఇల్లు కట్టుకోవడం అదంతా 1 ఇయర్ నుంచి కల. మొత్తంకైతే కల నెరవేరింది. అక్కడికి వెళ్ళిన తర్వాత షార్ట్ అండ్ స్వీట్ గా ఇల్లు కూడా చూపిస్తాను సింపుల్ గా. అయితే ఎందుకు సింపుల్ గా చూపిస్తున్న వ్లాగ్ ఎందుకు చేయలేదు కరెక్ట్ గా అంటే, ఆ రోజు మార్నింగ్ నేను లేసాను. లేవగానే ఫోన్ పట్టుకునే అలవాటు ఉంటదన్నమాట. ఫస్ట్ ఫోనే చూస్తాను. అయితే ఫోన్ ఆన్ చేద్దాం అనేసరికల్లా ఫోన్ ఆన్ కావట్లేదు. నాకింక మస్తు భయమైతుంది. అదే ఫోన్ ఎందుకు ఆన్ కావట్లేదు? నైట్ పడుకునే ముందు మంచిగానే ఉంది కదా అని ఫోన్ ఎంత ఆన్ చేసినా ఆన్ కావట్లేదు. ఛార్జింగ్ పెట్టినా ఆన్ అయితలేదు ఇంగా. అసలుకి ఏమైందో అర్థమైతలేదు. పవర్ బటన్ ఖరాబ్ అయిపోయింది ఫోన్‌కి. ఇంగ అప్పటికప్పటికి పవర్ బటన్ ఏడికెళ్ళొస్తది? ఇంగ కరెక్ట్‌గా వ్లాగ్ చేద్దామన్నా ఫోన్ నా కాడ కరెక్ట్‌గా లేదు. ఇది రెగ్యులర్ ఫోన్ అన్నమాట. మామూలుగా నేను కాల్స్ మాట్లాడే ఫోను. అంత క్లారిటీ ఉండదు. అదే చెప్తున్నాను ఇక్కడ. అంత క్లారిటీ లేదు. ఆ ఫోన్ లెక్కల లేదు ఈ ఫోను అనేసి చెప్తున్నాను మా ఆయనకి. క్లారిటీ చాలా మిస్ అయిపోయింది. ఇంకొకటి నాకు ఆ ఫోన్‌తోని తీసి అలవాటు. ఈ ఫోన్‌తోని తీయనీకి కూడా రావట్లేదన్నమాట. ఆప్షన్స్ కరెక్ట్‌గా తెలవట్లేదు. నాకు రెగ్యులర్‌గా ఆ ఫోన్ అలవాటు కదా! ఇంక మేమైతే గిఫ్ట్ తీసుకొని ఫోన్ గూడా షాప్‌లో ఇచ్చేసి ఇంక గృహప్రవేశంకైతే బయలుదేరినాము. ఇంకా మా నానమ్మ, తాత వాళ్ళ గురించి గూడా చెప్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూడండి. హాయ్ అందరికి, నేనైతే గృహప్రవేశంకి అయితే వచ్చిన. ఇదే ఇల్లు అనమాట, మా శైలజ వాళ్ళ ఇల్లు అయితే. ఆల్రెడీ చెప్పిన కదా ఇంతకుముందు, నీకు తెలుసు కదా వీళ్ళే శైలజ, రజిత మా చెల్లెలు ముగ్గురు. నేను వచ్చేసరికి అయితే గృహప్రవేశం అయితే మొత్తంకైతే అయిపోయింది. మా నాయనమ్మ ఎప్పుడు వచ్చినావా వీడికి? నిన్న వచ్చినావా మా నాయనమ్మ? ఇప్పుడైతే ఇంట్లోకి అయితే పోదాము. ఇదైతే ఫస్ట్ దర్వాజా అనమాట. ఇంక ఇదైతే స్టార్టింగే ఉంటది. మనం మెట్లు ఎక్కగానే ఫస్టే ఉంటది. కింద 2 రూమ్‌లు ఉంటాయి. పైననేమో డబుల్ బెడ్‌రూమ్ ఉంటది. కిందనేమో సింగిల్ బెడ్‌రూమ్ అనమాట. ఇంకా ఇంట్లోకొచ్చిన తర్వాత ఇలా ఉంటది. సత్యనారాయణ వ్రతం చేపించుకున్నారు. మొత్తం కంప్లీట్ అయిపోయింది నేనొచ్చేసరికల్లానే. ఇంక ఇక్కడైతే సత్యనారాయణ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినైతే మా మామ, మా మేనత్త వాళ్ళ హస్బెండ్, చిన్న మేనత్త వాళ్ళ హస్బెండ్. ఇంకా తినే అనమాట ఇంటి యజమాని. ఆయన్న ఎప్పటినుంచో కల అనమాట ఇల్లు కట్టుకోవడం మా శైలజ వాళ్ళది. ఎప్పటినుంచో కల. అదంటారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. వాళ్ళ కల అయితే నెరవేర్చుకున్నారు. 1 ఇయర్ నుంచి ఇల్లు కోసం తనలాడుతూనే ఉన్నారు. మొత్తంకైతే ఇల్లు అయితే మొత్తం కట్టడం కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇల్లు మాత్రం చాలా బాగుంది. డబుల్ బెడ్‌రూము. కింద సింగిల్ బెడ్‌రూమ్ ఇచ్చేసి, పార్కింగ్ ప్లేస్ ఇచ్చేసి పైన డబుల్ బెడ్‌రూమ్ చేసిండ్రనమాట. కరెక్ట్‌గా సరిపోయింది. చాలా బావుంది ఇల్లు కూడా. ఇంకా వీళ్ళైతే మా నానమ్మ తాత. ఇంకా మా నానమ్మ తాతతో అయితే ముచ్చట్లయితే పెడుతున్నాము. మా నానమ్మ తాత ఎట్లా ఉంటారంటే, యంగ్ కపుల్స్ లాగా ఉంటారు. న్యూ కపుల్స్ లాగా ఉండరు. ఓల్డ్ కపుల్స్ లాగా ఉంటారనమాట. అట్లా ఉంటారు. చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు ఇంకా మా నానమ్మ తాత అయితే. ఇంక ఇదైతే కిచెను. ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ ఇచ్చేసి అటు వెనక సైడ్ బాల్కనీ డోర్ ఇచ్చేసిండ్రు. ఇదైతేనేమో బెడ్‌రూము. అటొక బెడ్‌రూమ్, ఇటొక బెడ్‌రూమ్. ఎదురుంగానేమో వాష్‌రూమ్ ఇచ్చిండ్రు. ఇదేమో కిడ్స్ బెడ్‌రూమ్. ఇటు ఎదురుంగానేమో వాష్‌రూము. ఇదైతేనేమో హాలు. ఇంకా అక్కడైతే బుద్ధుని బొమ్మ ఇచ్చిండ్రు. నేను కరెక్ట్‌గా అది తీయలేదు. ఇంక ఇదైతేనేమో బాల్కనీ. బాల్కనీకి మళ్ళీ వాషింగ్ మిషన్‌కి సెపరేట్ ఇచ్చిండ్రు. ట్యాప్ గూడా మంచిగా ఇచ్చిండ్రు. బాల్కనీ ఎనకాల బట్టలు ఆరేసుకోనికి గూడా. కొత్త గ్యాసు ఈరోజే ఓపెన్ చేసిండ్రన్నమాట. గృహప్రవేశం రోజే వాటర్ ఫిల్టరు, గ్యాస్ మొత్తం ఓపెన్ చేసిర్రు. ఇదే అన్నమాట బుద్ధుని బొమ్మ అయితే. మనకి హాల్‌లోకి ఎంట్రీ కాంగానే బుద్ధుని బొమ్మ అట్లా ఉంటది ఫోటో మొత్తము. ఇంకైతే పైన ఫాల్ సీలింగు. మనం ఇంట్లోకి ఎంట్రీ కాంగానే మనకి బుద్ధుని బొమ్మ కనిపిస్తదన్నమాట. ఒక సైడ్ టీవీ కబోర్డ్, ఇంకా టీవీ కబోర్డ్ చేయలేదు. ఒక సైడ్ టీవీ, ఇంకొక సైడు బుద్ధుని బొమ్మ ఉంటదన్నమాట. సోఫాకి కింద సైడ్ ఏమో సోఫాలొస్తాయి. సోఫాలు గిట్ల అన్నీ తెచ్చిండ్రు. ఇంకేవి సెట్ చేయలేదు. ఇంకా కిందనే ఉన్నాయి కొన్ని సామాన్లయితే సోఫాలు గిట్లా. ఇంకా గృహప్రవేశం అయిపోయిన తర్వాత అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను వెళ్లి మంచిగా హోమ్ టూర్ చేసి చూపిస్తాను. హాల్ గూడా మంచిగా పెద్దగా ఇచ్చిండ్రు. ప్లానింగ్ బాగా ఉంది అన్నమాట. నాకు ప్లానింగ్ బాగా నచ్చింది. అన్ని వాష్ బేసిన్స్ కానీ, మళ్ళీ వాషింగ్ మిషన్‌కి గానీ, ఓపెన్ కిచెను, డబుల్ బెడ్‌రూమ్ అన్నీ బాగా ఇచ్చిండ్రు. ప్లానింగ్ బాగా నచ్చింది నాకైతే. ఇంకా ఈమైతే సిరమ్మ కోడలైతది. మా రజిత వాళ్ళ బిడ్డ.
అసలకి అన్నిట్లలో ఫస్టే ఉంటది. ఆడపిల్లలు దేనిలో ఫస్టే ఉంటదంటారు గదా! అన్నిట్లలో ఫస్టే. డాన్స్‌లో, స్టడీలో ఎవ్రీవన్ మనం ఏ పని జెప్పినా చిటికలో వింటది, చేస్తది. స్టడీలో గూడా చాలా ఫస్ట్ అన్నమాట. ఆమెకి డాన్స్ అంటే మస్తు పిచ్చి ఇష్టం అసలకి. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొనైతే ఆమె డాన్స్ చేస్తుంటే చూసుకుంటూ కూర్చున్నాము. సాంగ్ పెడితే ఇంకా డాన్స్ చేసి ఆమెను చూసుకుంటూ కూర్చున్నాం మేమైతే హాల్‌లో అయితే. ఇంకా వచ్చేవాళ్ళు గెస్ట్‌లొస్తున్నారు, పోతున్నారు. ఇంక అక్కడైతే అట్లా జరిగింది. అక్కడి నుంచయితే మేమైతే ఇంక మళ్ళీ ఇంటికైతే బయలుదేరినాము. ఎక్కువైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు. చెప్పినా గదా! ఫోన్ ప్రాబ్లమ్ వల్ల ఎక్కువ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు. మళ్ళీ మేము 3 కల్లా ఇంటికైతే బయలుదేరినాము. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదే. మరొక వీడియోతోని మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.